హలో అండి, వెల్కమ్ టు సిరి పికిల్స్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు మన ఛానల్ నుంచి చాలా యూస్ఫుల్ వీడియోస్, వ్యాపారానికి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ఈ రోజు టాపిక్ ఏంటంటే మన టోటల్ షాప్ సెటప్ ఎంత కాస్ట్ అయింది, అడ్వాన్స్ ఎంత, లైసెన్సెస్ కి ఎంత పే చేసాము, జాడీల కాస్ట్ ఎంత, గరిటెల కాస్ట్ ఎంత, ప్రతిదీ A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో ఒక షాప్ స్టార్ట్ చేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని షాప్ ని వెతుక్కోవడం. ఒక షాప్ ని మనం మంచి సెంటర్ చూసి వెతుక్కున్న తర్వాత ఆ షాప్ కి మనం రెంట్ ఎంత పే చేయాలి, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలో తెలుసా? ఏ షాప్ కైనా సిటీలో అయితే కంపల్సరీ 6 months అడ్వాన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాప్ ని తీసుకుంటే ఈ షాప్ యొక్క రెంట్ వచ్చేసి 13,000. సో మనం 6 months అడ్వాన్స్ పే చేయాలి, అంటే 78,000. మన రెంట్ వచ్చేసి 13,000 నెలకి. మనకి 3 tables ఉన్నాయి, 1, 2, 3. ఒక్కొక్క టేబుల్ కాస్ట్ వచ్చేసి దగ్గర 6 to 8,000 పడుతుంది. సో నేను చేపించినవి కాబట్టి నాకు 3 tables కలిపి 26,000 పడుతుంది. ఒకవేళ మనం డైరెక్ట్ గా పర్చేస్ చేసుకుంటే మనకి 16 to 18,000 లోపే వస్తుంది. జాడీలు మనకి మొత్తం 3 రకాల జాడీలు ఉంటాయి. ఇది వచ్చేసి పెద్ద జాడీ 12 లీటర్లు, మనకి 5 నుంచి 6 kgs పడుతుంది. ఇది వచ్చేసి చిన్న జాడీ 6 లీటర్లు, మనకి వచ్చేసి 3 నుంచి 4 kgs పడుతుంది. ఇది వచ్చేసి 10 లీటర్ల జాడీ, మనకి ఇందులో వచ్చేసి ఒక 5 నుంచి 6 kgs పడుతుంది. సో ఈ 3 రకాల జాడీలు మనకి దగ్గర 20 రకాలు ఉండాలి. 20 జాడీస్ కలిపి ఇది వచ్చేసి 1150, ఇది వచ్చేసి 950, ఇది వచ్చేసి 750. సో 3 మొత్తం కలిపి మనకి దగ్గర 20,000 ఖర్చు వస్తుంది. గ్లాస్ 15 రూపాయలు పడుతుంది. అండ్ ఈ బౌల్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. ఈ బౌల్ మనం గరిటెలు ఇలా పెట్టుకోవడానికి ఉపయోగిస్తాము. సో ఇది వచ్చేసి 15 రూపాయలు, ఇది వచ్చేసి 50 రూపాయలు, అండ్ ఇది వచ్చేసి 50 రూపాయలు పడుతుంది. స్పూన్ కూడా కంపల్సరీ కావాలి, ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు టేస్టింగ్ కోసం మనం యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి ఒక 20 రూపీస్ పడుతుంది. ఇవన్నీ కూడా మనకి 20 కంపల్సరీ కావాలి. జాడీకి ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే నాన్ వెజ్ వెజ్ అస్సలు కలవకూడదు. వెయింగ్ మిషన్ వచ్చేసి మనకి 4,200 ఉంటుంది విత్ సర్టిఫికేట్ లేకపోతే మనకి 3,000 వచ్చేస్తుంది. ఇది సీలింగ్ మిషన్, ఇది 10 ఇంచులు. మనకి ఇందులో 3 రకాలు ఉంటాయి, మళ్ళీ 8 ఇంచులు, 10 ఇంచులు, 12 ఇంచులు. సో ఇది వచ్చేసి 10 ఇంచులు, మనకి 10 ఇంచులు వచ్చేసి 1,200 పడుతుంది. 12 ఇంచులు అయితే 1,600, 8 ఇంచులు అయితే 1,000 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ టిష్యూస్, ఒక టిష్యూ కవర్ వచ్చేసి మనకి 13 రూపాయలు 50 పైసలు పడుతుంది. పౌచెస్ 1/2 kg, అర కేజీ, కేజీ. ఒక కేజీ పౌచెస్ వెయిట్ వచ్చేసి మనకి 350 రూపాయలు కాస్ట్ పడుతుంది. అండ్ ఇది కేజీకి, ఇది 1 kg 2 kgకి ఫారెన్ ప్యాకింగ్ కవర్స్ అంటాం మనం. ఇది వచ్చేసి కేజీ 240 రూపీస్ పడుతుంది. ఈ ఫారెన్ ప్యాకింగ్ కవర్స్ షాప్ ఓపెనింగ్ టైంలో మనకి మినిమం 5 kgs ఉండాలి. అండ్ ఈ పౌచెస్ వచ్చేసి మనకి మినిమం 10 kgs ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ఇంటూ ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి మనకి 640 రూపీస్ పడుతుంది. సో ట్రేడ్ లైసెన్స్ ఎలా ఇస్తారంటే స్క్వేర్ ఫీట్ వైజ్ ఇస్తారు. మన షాప్ మొత్తం దగ్గర 30 to 40 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో ఆ స్క్వేర్ ఫీట్ ని బేస్ చేసుకుని మనకి అమౌంట్ పడుతుంది. మనకి ఈ షాప్ వచ్చేసి 640 రూపాయలు పడుతుంది. అండ్ ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ 6,000 నుంచి 6,500 మధ్యలో పడుతుంది. సో బిల్ ఇలా వస్తుంది విత్ లోగో, మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది బిల్లింగ్ మిషన్, మనకి ఇది వచ్చేసి దగ్గర 6,000 to 6,500 పడుతుంది. విత్ యాప్ తో కలిపి చెప్తున్నా. ఈ బాక్స్ అండ్ మనకి యాప్ వాళ్ళే డిజైన్ చేసి ఇస్తారు. ఇది వచ్చేసి 6,500 పడుతుంది. అండ్ కెమెరా చూస్తున్నారు కదా, ట్రూ వ్యూ, అది వచ్చేసి మనకి 4,999, అంటే 5,000 రూపీస్ పడింది. వచ్చేసి మనకి ఒకప్పుడు కేజీ 135 నుంచి 140 రూపీస్ ఉండే, ఇప్పుడు కేజీ 200 రూపీస్ అమ్ముతున్నారు. సో మనం 200 రూపీస్ తో తెచ్చుకోవడం లేదు. హైదరాబాద్ వెళ్ళి బల్క్ లో తెచ్చుకుంటే ఒక 15 to 20 kgs తెచ్చుకుంటే మనకు ఒక 10-15 రూపీస్ సేవ్ అవుతుంది. మెయిన్ గా ఇంకొక విషయం చెప్పాలి, మనకి బయట ఉన్న నేమ్ బోర్డ్స్ వచ్చేసి దగ్గర 26,000 పడ్డాయి. మనకి సిరి పికిల్స్ అని విత్ లోగో మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకుని నేమ్ బోర్డ్స్ అనేది ఫీట్ వైజ్ ఉంటుంది కాస్ట్. అది వచ్చేసి 1, 2, 3 3 బోర్డులు ఉంటాయి మన దగ్గర, చూపిస్తాను నేను. సో ఈ 3 బోర్డులు కాస్ట్ వచ్చేసి మనకి 26,000 పడ్డది. అప్రాక్సిమేట్లీ మనకి మొత్తం అన్ని టాలీ చేసుకుంటే దగ్గర 1,65,000 రూపీస్ పడుతుందండి, విత్ అడ్వాన్స్ తో కలిపి చెప్తున్నాను. అండ్ ఓన్లీ ఇది సెటప్ కాస్ట్ మాత్రమే. పికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సెపరేట్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత కానీ చేస్తాను. సో ఈ కాస్ట్ వరకు వచ్చేసి మనకి చేతిలో 1,65,000 అంటే సెటప్ అంతా వచ్చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఒక 30,000 మన చేతిలో ఉండాలి, అంటే దగ్గర 2 లక్షల నుంచి 2,10,000 వరకు మన చేతిలో ఉంటే ఒక పికిల్స్ స్టార్ట్అప్ అనేది మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఒక 6 months మనకు కంపల్సరీ బ్యాకప్ అమౌంట్ అనేది ఒక 50 to 60,000 అయితే కంపల్సరీ ఉండాలి. బల్క్ లో తీసుకుంటే మనం కాస్ట్ ప్రైస్ తగ్గించి మీకు ప్రాఫిట్ వచ్చేలా కూడా మనం ఇస్తాము.
మీకు అలా కావాలనుకుంటే మాత్రం నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర 2 బ్రాంచెస్ ఉన్నాయి. అలంకార్లో రిలయన్స్ మార్ట్ పక్కనే ఆనుకొని ఉంటుంది, అండ్ కేయూ సిగ్నల్ దగ్గర కూడా. ఇది వచ్చేసి రిలయన్స్ డిజిటల్, ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లో కేఎస్ఆర్ శాస్త్రి కాంప్లెక్స్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి కెనరా బ్యాంక్, అండ్ ఇది వచ్చేసి ఐ స్టేషన్. ఎగ్జాక్ట్లీ దీనికి సెంటర్ లో రిలయన్స్ స్మార్ట్ పాయింట్, అండ్ మన షాప్ వచ్చేసి ఇక్కడ సిరి పికిల్స్ ఇక్కడ ఉంటుంది. పక్కనే లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంటుందండి. సో ఈ 2 బ్రాంచెస్ మనం మెయింటైన్ చేస్తున్నాము. మీకు ఏ పికిల్ కావాలన్నా ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. పావు కేజీ, అర కేజీ, కేజీ నుంచి 10 కేజీస్, 15 కేజీస్, 20 కేజీస్ బల్క్ లో కూడా ప్రొవైడ్ చేయగలం మేము. సేమ్ టేస్ట్ ఉంటుంది. పావు కేజీ తీసుకున్నా 20 కేజీస్ తీసుకున్నా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఈ సెటప్ కాస్ట్ అంతా ఇంత పడుతుంది. 2,10,000 వరకు మన చేతిలో, ప్లస్ ఎక్స్ట్రా 50 to 60,000, అంటే టోటల్ గా 2,70,000 అన్న మినిమం మన చేతిలో ఉంటేనే బిజినెస్ లోకి దిగాలి. ఓకేనా? థ్యాంక్ యూ.